న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ మరో విక్టరీ కొట్టింది. రెండో టీ20లోనూ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ కేవలం 15.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఫినిష్ చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ సాధించాడు. 468 రోజుల తర్వాత చెలరేగిపోయాడు. 82 రన్స్తో అజేయంగా నిలిచాడు. ఇక ఇషాన్ కిషన్, శివం దూబే సైతం రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ 76 రన్స్తో చెలరేగిపోగా శివం దూబే 36 పరుగులు చేశాడు. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకువెళ్లింది. గౌహతి వేదికగా ఈ నెల 25న ఆదివారం 3వ టీ20 జరగనుంది. పొట్టి ప్రపంచ కప్లోపే భారత్ కెప్టెన్ సూర్యకుమార్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఫామ్ అందుకున్నాడు. టీ20లో తనొక సంచలనమని చాటుతూ రాయ్పూర్లో న్యూజిలాండ్ బౌలర్లకు తన విధ్వంసాన్ని చూపించాడు. టీమిండియాపై రికార్డు స్కోరు కొట్టి విజయంపై ధీమాగా ఉన్న కివీస్ ఆశల్ని ఆవిరి చేస్తూ అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో గట్టి పునాది వేయగా సూర్య, శివం దూబే జోడీ కివీస్ బౌలర్లపై పిడుగుల్లా విరుచుకుపడ్డారు. దూబే భారీ సిక్సర్లతో బంబేలెత్తించగా మిస్టర్ 360 తన క్లాస్ ఆటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో దూసుకువెళ్లింది. పొట్టి ఫార్మేట్లో భారత జట్టు జోరుకు న్యూజిలాండ్కు రెండో ఓటమి తప్పలేదు. 209 పరుగులతో టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది. కివీస్ 6 పరుగులకే ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ డకౌట్గా పెవిలియన్ చేరిన ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి స్టాండ్స్కు పంపిన ఈ చిచ్చర పిడుగు 21 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఇక మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ సైతం పేట్రేగిపోయాడు. 9వ ఓవర్లో 4-4-4-4-6-2తో 24 పరుగులు సాధించాడు. ఏడాది తర్వాత మునుపటి సూర్యను తలపించిన అతడు 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ అవుట్ అయ్యాక శివం దూబే ఉప్పెనలా కివీస్ స్పిన్నర్లను హడలెత్తించాడు. సౌథీ ఓవర్లో అతడు ఏకంగా 100 మీటర్ల సిక్సర్తో చెలరేగిపోయాడు. ఈ జోడి విధ్వంసానికి 15.2 ఓవర్లోనే టీమిండియా మ్యాచ్ను ముగించి సిరీస్లో 2-0తో ముందంజలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టిప్ సీఫర్ట్ శుభారంభం ఇచ్చారు. హర్షదీప్ సింగ్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్సర్లతో 18 రన్స్ పిండుకున్నాడు కాన్వే. హర్షిత్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు సీఫర్ట్. వీరిద్దరి జోరుతో ఓవర్కు 10 చొప్పున రన్స్ రాగా 4వ ఓవర్లోనే స్కోర్ 40 దాటింది. ఈ ద్వయాన్ని రాణా విడదీశాడు. కాసేపటికే వరుణ్ ఓవర్లో భారీ షాట్ ఆడాలనుకున్న సీఫర్ట్ చేతికి చిక్కాడు. కానీ రచిన్ రవీంద్ర ఎరాపెడా బౌండరీలతో విరుచుకుపడి గ్లెన్ ఫిలిప్స్తో కలిసి 25 బంతుల్లోనే 50 పరుగులు జోడించాడు. డేంజరస్ ఫిలిప్స్ను కుల్దీప్ వెనక్కి పంపగా వన్డేల్లో దంచిన డారెల్ మిచెల్ను శివం దూబే డకౌట్ చేర్చడంతో స్కోర్ వేగం తగ్గింది. అర్ధ శతకానికి చేరువైన రవీంద్రను చాపన్ అవుట్ అయ్యాక కెప్టెన్ శాంట్నర్ ధనాధన ఆటతో దడపుట్టించాడు. డెత్ ఓవర్లో బౌండరీలతో చెలరేగిన కివీస్ సారథి జకరీ ఫౌల్ కీస్తో కలిసి 19 బంతుల్లోనే 47 పరుగులు జోడించాడు. దాంతో భారత్పై టీ20లో న్యూజిలాండ్ రికార్డు స్కోర్ చేసింది. భారత్కు 200 పరుగుల టార్గెట్ను ఇచ్చింది. దీన్ని భారత్ కేవలం 15.2 ఓవర్లోనే ఛేదించి విక్టరీ కొట్టింది.